కొండల మధ్య ఉన్న ఓ నిశ్శబ్ద గ్రామంలో చిన్న పిల్లవాడు రాజు జీవించేవాడు. అతను సాదాసీదా బాలుడు మాత్రమే, కానీ మనసెంతో పెద్దది. ఒకరోజు ఉదయం రాజు అడవి అంచున నడుస్తుండగా ఒక మూల నుంచి విచిత్రమైన అరుపు వినిపించింది. బయటికే కాదు, ఆ అరుపు అతని గుండెకు పిలిచింది. ఆ అరుపు వెంట అతను అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ వలలో చిక్కుకున్న ఓ బేబీ డ్రాగన్ మెరిసే చిన్న ప్రాణి. ఆ చిన్న గాయంతో మృదువుగా అరుస్తూ ఉంది. ఇంతలో ఆ వేటగాళ్ళొచ్చారు. రాజు డ్రాగన్‌ను రక్షించబోతున్నాడని చూసి వారు ఆగ్రహించారు. కానీ రాజు వెనకాడలేదు. తన తపనతో ఒక స్టిక్ తీసుకుని ఆ డ్రాగన్ మీద వీశాడు. రాజు డ్రాగన్‌ని ఎత్తుకుని పరుగు తీశాడు. అడవి మార్గంలో ఓ యోధుడు ప్రాణప్రదంగా అయింది. ఒక గుహలో వాళ్ళు తలదాచుకున్నారు. అక్కడ వెలుగుతున్న క్రిస్టల్ మధ్య రాజు తన చొక్కా ఇప్పి డ్రాగన్ కాలు కట్టాడు. ప్రేమగా ఓదార్చుతూ కట్టాడు. రోజులు గడిచాయి. రాజు కథలు చెప్తుంటే డ్రాగన్ మౌనంగా వినేది. ఒకరిపై ఒకరికి బంధం బలపడింది. ఓ మానవుడు ఓ డ్రాగన్కు స్నేహితుడయ్యాడు. ఒకరోజు డ్రాగన్ బలంగా మారింది. ఆకాశంలోకి ఎగిరిపోయింది. కానీ వెళ్లే ముందు తిరిగి వచ్చి గర్జనతో రాజుకి కృతజ్ఞతలు తెలిపింది. ఆ గ్రామంలో ఎప్పటికీ ఒక కథ చెబుతారు. ఒక చిన్న పిల్లవాడు డ్రాగన్ని ఎలా రక్షించాడో. అది కథ కాదు, అది రాజు అనే చిన్న పిల్లవాడి నిజమైన విజయం.